श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यः कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यः कर्ता ఎవరు కర్త, సంహర్త అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు. సంహర్త మహాసాంనిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాన్ వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే. అయితే ఈ 12 రాశులకి 9 గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి 4 పాదాలు. 9 గ్రహాలు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు 4 పాదాలు కలిపి 4 పాదాలు 108 వస్తున్నాయి. వీటిని 12 రాశుల్లోకి పంచాం, 9 భాగాలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి సూర్య భగవాను నవగ్రహాలని మేషాది మీన రాశులని చూసుకుంటే ఇవన్నీ కూడా సర్వదేవాత్మక స్వరూపంగా మనం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఈ దేవతలు ఎవరు అనేది మనం బాగా ఆలోచించుకోవాలి. వీరంతా కూడా మన కర్మం వల్లనే, మనం చేసిన కర్మని గురించి అనుభవిస్తున్నామని చెప్పాలి. అందులో భాగవతంలో చెప్పారు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అజిప అన్నారు. అట్లాగే ప్రతి దేవుడికి కూడా అష్టోత్తరం పూజ అంటాం. 27 నక్షత్రాలు, నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 వస్తున్నాయి. అది అష్టోత్తరం అంటున్నాం. అష్టోత్తరంతో పూజ చేస్తున్నాం. ఎన్ని దేవతా రూపాలు చూసినా అష్టోత్తరం పూజ. శివుడికి అంతే, విష్ణువుకి అంతే, ప్రతి దేవతకి అష్టోత్తరం 108. దాదాపు 12 రాశులు, 27 నక్షత్రాలు, మరి 12 మంది సూర్యులు, తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు, వీటన్నింటినీ లెక్కేసుకుంటే అన్నీ సర్వదేవాత్మక స్వరూపంగా నాకు తోస్తున్నది. శాస్త్రం అని మాత్రం నేను చెప్పట్లేదు. పరిశీలన అనేది కొంచెం ఆలోచిస్తే నాకు అట్లా తోచింది. మరి ఇటువంటి గ్రహాలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మనం చేసుకున్న కర్మ వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి, రకరకాల బాధలు వస్తున్నాయి, గ్రహ దోషాలు వస్తున్నాయి, శాంతులు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే పోతన గారి భాగవతంలో కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు, కర్మమున చెడున్ కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నారు. అదేకాదు ఇంకో చోట మృతియును జీవనంబు ఇవి మేదిని లోపల జీవకోటికను సతతము సంభవించు సహజంబిది చోర హుతాశ సర్ప సంహతులను దప్పి ఆకటను పంచద నొందడి అట్టి జీవుడు వెతలను పూర్వజన్మ భవవేదనలందు చూకుండు ఎప్పుడున్నారు. ఇవన్నీ కూడా భాగవతం మన తెలుగుదేశంలో బమ్మెరలో పుట్టినటువంటి మహాకవి పోతన గారు చెప్పిన పద్యాలు 2 ఇవి. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే దేవతలే గ్రహాలు, గ్రహాలే దేవతలు, సూర్యచంద్రులే భగవత్ స్వరూపం. అందువల్ల అన్ని మతాల వాళ్ళు కూడా సూర్య చంద్రుల్ని చూసి పండగ చేయటం వల్ల మరి నా దేవుడు వేరు నీ దేవుడు వేరు అనుకునే వాళ్ళు కూడా సూర్య చంద్రులను చూసి పండగ చేయటం వల్ల మరి సూర్య చంద్రులే దేవతలు అనేది మనకు బాగా అర్థమవుతున్నది. నాకు అర్థమవుతున్న విధానం కూడా అది. కాబట్టి మనకున్న కర్మలు పోవాలి అంటే మనం సత్కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలి. దానివల్ల అన్ని దోషాలు పోతాయి అనేటువంటిది ధర్మం చెప్పినట్లుగా నాకు తోస్తున్నది. అందువల్ల ఇప్పుడు మనం 2025 మార్చి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి చాలా మంచి జరగబోతున్నది అని తోస్తున్నది. కారణం ఏంటంటే గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, రవి బాగున్నాడు, శని బాగున్నాడు. ఇన్ని గ్రహాలు కూడా చాలా మంచి స్థానాల్లో ఉన్నాయి. దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం
డాక్టర్లు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, మరి భూమిని పండించే వాళ్ళు కావచ్చు, ఇల్లు కొనుక్కుండే కావచ్చు, ఇల్లు అమ్ముకుండే వాళ్ళు కావచ్చు, ఇల్లు కట్టేవాళ్ళు కావచ్చు, ఇంటికి సంబంధించిన సామాగ్రిని అమ్మేవాళ్ళు కావచ్చు, విద్య చదువుకునేవాళ్ళు కావచ్చు, విద్యకి తగిన పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు కావచ్చు, తర్వాత జ్ఞానబోధ చేసేటువంటి వాళ్ళు, మరి కాలేజీ లెక్చరర్స్, స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కావచ్చు, తర్వాత రవి సూర్యుడి వల్ల కానీ శని వల్ల కానీ ఎంతో మంచి జరగబోతోంది. మరి రవిశనులు ఇద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు. చాలా మంచి జరగబోతోంది, చాలా మేలు జరగబోతోంది. కాబట్టి మేషరాశికి ఎదురంటూ లేదు. చాలా మంచి జరిగేటువంటి లక్షణాలు ఈ మార్చి నెల మరి 31 నుంచి 30 వరకు కూడా చాలా మంచి రోజులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఇది గోచారం చెబుతున్నాం. ఈ గోచారం ఎట్లా అంటే అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం. అశ్వని చూచే చూల అశ్వని, భరణి లీలు లేలో భరణి, ఆ అనే అక్షరం మొదటి పాదం, మృగశిర, ఈ 9 పాదాలు కలిసి మేషరాశి. నిజంగా చెప్పాలి అంటే మరి ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళదే గోచారం అవుతుంది. అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళదే మేషరాశి. ఏదో వెంకయ్యో, సుబ్బయ్యో, పుల్లయ్యో పెడితే అది నా పేరు ఇదండి, నా రాశి ఇదండి అంటే అది నీ రాశి కాదు. ఈ అక్షరాలు చెప్పాను, అశ్వని, భరణి, కృత్తిక. ఈ 3 నక్షత్రాలకు సంబంధించిన రాశి మేషరాశి. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా రాశి ఫలం అంటే మరి 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు కూడా మరి జన్మ లగ్నాన్ని బట్టి జరుగుతుంది. ఇది గోచారం. పుట్టిన సంవత్సరంలో, నెలలో, తారీఖు రోజున పుట్టిన టైముని బట్టి చెప్పేది జన్మలగ్నం. ముందుగా జన్మలగ్నం చూసుకోవాలి. జన్మలగ్నం రీత్యా చూడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. అది లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా చూడాలి. కాబట్టి మరి 25 అయితే 27 వరకు కూడా గ్రహస్థితులు, గ్రహగతులు బాగాలేవు. ఈ గ్రహగతులు బాగుండకపోవటాన అందరికీ కూడా సమస్యలు వచ్చేటువంటి లక్షణాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మరి మీ జాతక రీత్యా ఏముందో ఫలితాన్ని చూసుకొని దానికి తగినటువంటి శాంతి ఉపశమనాలు చేసుకోవడం చాలా మంచిది. స్వస్తి.